హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో చాలా చాలా సింపుల్గా చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ని చేసి చూపించబోతున్నా. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అప్పటికప్పుడు చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేయండి. సుజీ అంటారు కదా అది. అలాగే ఒక కప్పు అటుకుల్ని కూడా వేసేసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని వేయండి. ఇది రెగ్యులర్గా వంటకు వాడుకొని పొడి బియ్యం పిండేనండి. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం అటుకులు బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగుని, ఒక కప్పు నీళ్ళని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలుపుకున్నాక మరొక కప్పు నీళ్ళని వేసేసుకోవాలి. మనం ఒక కప్పు నీళ్లు, ఒక కప్పు పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక కప్పు నీళ్ళని కూడా వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలా కలపండి. ఉండలు లేకోకుండా మనం మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఆలోపు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ దాకా నూనెని వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించండి. చూస్తున్నారు కదా, ఇలా పింక్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టమోటాలని కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజు అయితే 2 తీసుకోండి, మీడియం సైజు అయితే 3 తీసుకోండి. ఉల్లిపాయలు ఎన్ని ముక్కలు ఉన్నాయో టమోటాలు కూడా అన్నే ముక్కలు ఉండేలాగా చూసుకోండి. ఈ టమోటాలను కూడా సాఫ్ట్గా ఇంతవరకు మగ్గించండి. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పోపును పెట్టడం లేదండి. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది దోశల్లోకి. ఇప్పుడు మనం రవ్వను, అటుకుల్ని గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, అలాగే ఒక టమోటా, ఒక మీడియం సైజు ఆలుని కూడా తొక్క తీసి ఇలా తురిమి వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి అల్లం ముక్కల్ని కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు. అలాగే ఇదంతా చేత్తో బాగా కలిసేలా కలపండి. అప్పుడే మనకి పిండిలోకి ఈ వెజిటబుల్స్ అన్ని చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల దాకా నీళ్ళని వేసేసుకొని చూడండి, పిండి ఈ జారుగా ఉండాలి. మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని, 1/4 టీ స్పూన్ పసుపుని, వంట సోడా యాక్టివ్ అవ్వడానికి మరొక స్పూన్ నీళ్ళని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్. మంచి రంగు కోసం మాత్రమే కావాలంటే వేసేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోండి. కానీ వంట సోడా మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కదా, పొంగుతూ రావాలంటే ఖచ్చితంగా వంట సోడా అవసరం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి పెట్టుకున్నాం కదా. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కాక కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని 2 గరిటెల పిండిని వేసేసుకొని కాస్త మందంగా సెట్ దోశలాగా లేదా ఊతప్పంలాగా వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా వేసుకునేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచండి. వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించామంటే ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, పైన రంగు కూడా మారిపోయింది కదా. ఇప్పుడు మరొక సైడ్కి టర్న్ చేసేసుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అప్పుడే మనకి లోపలి దాకా చక్కగా ఇదంతా కూడా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. ఇవి మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ, లేదా నైట్ డిన్నర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇందులోకి మనం చేసిన చట్నీ ఉంది కదా, అది సూపర్ కాంబినేషన్ అండి. 1కి 2 తింటారు. పిల్లలు వెజిటబుల్స్ ఇష్టపడరు కదా. ఇలా చేసి ఇచ్చారంటే వెజిటబుల్స్తో పాటు ఈ బ్రేక్ఫాస్ట్ని కూడా ఇష్టంగా తింటారు. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ను ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి సింపుల్ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.